Yesterday we started studying the subject of salvation. నిన్నటి రోజు మనం రక్షణ అనే విషయాన్ని నేర్చుకున్నాం. Yesterday I said believing is not enough. ప్రత్యేకంగా నేను మీతో చెప్పింది ఏంటంటే విశ్వాసం ఉంచుట మాత్రమే సరిపోదు. Just like a branch from the wild olive is separated, cut and then grafted to the true olive. ఎలాగైతే అడవి ఒలీవ చెట్టు నుండి కొమ్మ నరకబడి మంచి ఒలీవ చెట్టుకు కట్టబడుతుందో అన్న విషయాన్ని మీకు చెప్పాను. I said many believe that Jesus Christ can heal us. అనేక మంది యేసు ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తాడు అని నమ్ముతారు. Many believe that Jesus can comfort us. అనేక మంది యేసు ప్రభు మమ్మల్ని ఆదరిస్తాడు అని నమ్ముతారు. But that is not enough. అది మాత్రమే సరిపోదండి. We have to be cut and separated and to be grafted to the true olive. మనము అడవి ఒలీవ చెట్టు నుండి నరకబడి వేరు చేయబడి తర్వాత మంచి ఒలీవ చెట్టుకు అంటు కట్టబడాలి. That's what we started studying yesterday. మరి నిన్నటి రోజు మనం ప్రారంభించుకున్న విషయం అదే. So now be free to ask questions. మరి ఈ సమయంలో మీరు ప్రశ్నలు అడగడానికి సమయం. Be free. స్వేచ్ఛగా ఉండండి, అడగండి. Now don't think that if you ask questions I'll think that how you are questioning me. మరి ఎవరు కూడా నేను ప్రశ్న వేస్తున్నప్పుడు దైవజనునే ప్రశ్నిస్తున్నానని భావించకూడదు. Together we are studying. మనమందరం కలిసి అధ్యయనం చేస్తున్నాం. Pastors can ask question, elders, sisters, brothers, everyone can ask question. మరి పాస్టర్స్ అయిన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, సహోదరీలు, సహోదరులు ఎవరైనా సరేనండి ప్రశ్న అడగవచ్చు. You need not stand up, just raise up your hand and whilst you are seated you can ask question. మీరేం లేవక్కర్లేదు, ఏ చోట కూర్చున్నారో ఆ చోటనే ఉండి చెయ్యి పైకెత్తి అంతే చాలు. I also told you the purpose of God is not just to save us from hell. మరి దేవుని యొక్క ఉద్దేశము కేవలం నరకం నుండి మనలను తప్పించడం మాత్రమే కాదు. It's His plan that we sit with Him and rule all eternity. ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటంటే ఆయనతో కూడా ఆయన సింహాసనమందు ఆసీనులమై నిత్యము ఏలుబడి చేయాలన్నది. It's His plan that we grow to be like Him. ఆయన పోలికలోనికి మనం ఎదగాలని ఆయన ప్రణాళిక ఉన్నది. Are we Gentiles or children of God? First of all, I am asking you this one. Are we Gentiles or are we children of God? Children of God are called Israelites. What is the difference between the Gentiles and Israelites? I want that one first. Gentiles and Israelites, the difference is the people who are born through Abraham's seed are Israelites. అబ్రహాం యొక్క సంతానం ద్వారా వచ్చిన ప్రజలు ఇశ్రాయేలీలు. Abraham was blessed by God and he received promises from God. మరి అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడిన మనుషుడు, అతడు దేవుని నుండి వాగ్దానాలు పొందిన వ్యక్తి. He was called by God to come out from his own people and go to a land which God will show him. మరి దేవుడు ఆయన కుటుంబంలో నుండి ప్రత్యేకమని చెప్పాడు, అలాగే దేవుడు చూపించబోయే ప్రాంతానికి ప్రయాణం చేయమని చెప్పాడు. He obeyed God. He came out from his own people and continued to march forward as the Lord began to show him. మరి దేవుడు చెప్పిన రీతిగా అతడు కుటుంబంలో నుండి ప్రత్యేకించబడ్డాడు. మరి దేవుడు చూపించబోయే ప్రదేశానికి ఆయన మాటకు లోబడుతూ ప్రయాణం చేస్తూ ఉండినాడు. And finally he reached the land of Canaan. చిట్ట చివరిగా వాగ్దానము చేయబడిన కనానుకు చేరుకున్నాడు ఆయన. Even after reaching Canaan, he lived in the tent with a hope
to see the city of God. మరి కనానుకు చేరుకున్న పిదప కూడా అతడు గుడారములలో నివసిస్తూ దేవుని నిత్యత్వము కొరకు నిరీక్షణ కలిగి ఉండినాడు. He came to know that there is a city of God, and he expected that he may get a portion, he may get an blessing, he may get a freedom to enter into that city. మరి అతడికి తెలియవచ్చిన విషయం ఏంటంటే దేవునికి ఒక పట్టణము ఉన్నది, ఆ పట్టణంలో అబ్రహాము కూడా పాలి భాగస్థుడు కావాలని, లేకపోతే ఒక స్వాస్థ్యంలో భాగం కావాలని ఆయన కోరుకున్నాడు. But Gentiles are those people who didn't believe in true God. మరి అన్యజనులు ఎవరనగా నిజమైన దేవుని యందు నమ్మకం ఉంచని వారు. They, according to their imagination, made their own gods and believed in them and lived according to their own wishes. మరి వారి మనస్సులో పుట్టిన ఊహలకు అనుగుణంగా మరి విగ్రహాలు చేసుకొని దేవునిని వాళ్ళకి ఇష్టానుసారంగా ఆరాధించే ప్రజలు అన్యజనులు. So there is a great difference between Israelites and Gentiles. అందుకే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకును అన్యజనులకును పెద్ద వ్యత్యాసం ఉన్నది. It's a shadow of the true body of Christ. మరి యేసు క్రీస్తు యొక్క నిజమైన శరీరమునకు వారు నీడలాగా ఉన్నారు, ఛాయలాగా ఉన్నారు. The people who are born again and are marching towards Zion under the guidance of the Holy Spirit are true Israelites. మరి మారు మనసుతో కూడిన నూతన జన్మానుభవం కలిగి పరిశుద్ధాత్మ చేత సియోను మార్గమునకు ప్రయాణం చేస్తున్న పిల్లలందరూ కూడా నిజమైన ఇశ్రాయేలీలై ఉన్నారు. And those who do not accept Christ as their Savior are Gentiles. మరి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించరో వారు అన్యజనులై ఉన్నారు. Yes, this is the difference between Israelites and Gentiles. ఇదేనండి ఇశ్రాయేలీలకును మరి అన్యజనులకు తేడా. Yes. Thank you, sir. But I have forgotten my reference. Be seated. దయచేసి కూర్చున్నాడు కదా, ఏం పర్వాలేదు. ఇశ్రాయేలును శాపోచనంగా చేసేదను అని చెప్పాడు యెహోవా. అంటే 10 tribes. When the partition division of the kingdom of Israelites, 2 parts, 10 tribes are taken away under the ruling of Jeroboam, and 2 tribes are under the king of Rehoboam, son of Rehoboam. But 10 tribes are far away, disturbed, and all corner of the earth, they mingled all the people. They forgotten that they are Israelites. One who called himself, he will be a cursed one. This is the counsel, this is the command of God. That was written in Psalms or somewhere, I forgot the difference. శాపోచనముగా చేసేదను, ఇశ్రాయేలును శాపోచనముగా చేసేదను. So that we calling ourselves as the Israelites. Just we are Christians. We are so blessed better than that of the children of God. So question is not clear. మీరు అడగాల్సిన question. We are unable to calling ourselves as Israelites because Israelites are cursed. They started the invasion of the Assyrians. I got your point. ఇప్పుడు అర్థమైంది మీ పాయింట్ ఏంటో. Say the Israelites, they were supposed to live according to the commandment God given to them, but they did not follow the commandments of the Lord. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించిన ఆజ్ఞల చొప్పున, కట్టడల చొప్పున వారు నడుచుకోవలసి ఉన్నది, కానీ ప్రజలు ఆ విధంగా నడుచుకోలేదు. Initially, in the beginning, they lived as a separated nation. ఆరంభంలో చూస్తేనేమో ఆ ప్రజలు ఒక ప్రత్యేకమైన జాతిగా నివాసం ఉండినారు. When they were marching, a prophet was hired to curse them. మరి ఇలాగ ప్రయాణం చేస్తున్న వేళ ఒక అరువుకు తేబడిన ప్రవక్త వారిని శపించడం జరిగింది. He was called to curse him.
అతడు పిలువబడ్డాడు శపించడం కొరకని. But instead of cursing him, he blessed them. మరి వారిని శపించడానికి బదులుగా ఆయన ఆశీర్వదించడం జరిగింది. He said, behold, the people of Israel not numbered among the Gentiles. ఆయన ఏమన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు జనాంగము ఇతరులలో లెక్కించబడదు, అన్ని జనులలో లెక్కించబడదు. And no enchantment will affect them. ఇశ్రాయేలీయుల మీద ఎలాంటి మంత్ర ప్రయోగం పని చేయదు. They will rise up like a lioness and eat the prey. మరి వారు ఆడు సింహం వలె లేచి మరి వేటాను తింటారని చెప్పి ఉంది. But when we come to Hosea, we find Israel mixed up with the people. కానీ మనం హోషేయ గ్రంథంలోనికి వచ్చి పరిశీలిస్తేనేమో ఇశ్రాయేలీయులు అన్యజనులతో కలిసిపోయారు. They increased in number, but their strength decreased. వారు సంఖ్యలో చూస్తేనే బాగా ఎదిగారు గాని బలములో చూస్తే క్షీణించిపోయారు. So when they lost separation, God scattered them throughout the world. మరి ఎప్పుడైతే వాళ్ళు క్షీణింప చేయబడ్డారో దేవుడు వాళ్ళను ప్రపంచమంతటా కూడా చెల్లా చెదరగొట్టేశాడు. When they lost separation, వారి ప్రత్యేకతను కోల్పోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు, ప్రపంచమంతటా వాళ్ళను చెల్లా చెదరు చేశాడు. So in the same way, God's people are chosen people to be a peculiar people before God. అలాగే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు ప్రత్యేకింపబడిన వారుగా నివాసం ఉండాలి. That's why in 2 Corinthians chapter 6 verse 14 to 18 we read, come out and be separate. మరి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వచనం వరకు చూస్తే, ఇదిగో వారి నుండి మీరు బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడని రాయబడి ఉంది. Then I'll be with you, I'll walk in the midst of you. నేను మీ మధ్య సంచరిస్తాను, మీతో ఉంటానన్నాడు ఆయన. Why God formed the church of God? మరి దేవుడు ఎందుకని సంఘ శరీరాన్ని ఏర్పరిచాడు? Church is the place God desires to dwell. సంఘం అనేది దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడిన చోట అన్నమాట. In the world, Satan is seated or working everywhere as God of this world. మరి ఈ లోకానికి తానే దేవుడనని సాతాను కూడా ఆయా ఉన్నతమైన స్థలములలో కూర్చొని ఉన్నాడు. People not knowing who is the true God ignorantly worship Satan as true God. మరి ప్రజలేమో అజ్ఞానంగా అమాయకంగా నిజమైన దేవుడో ఎరుగక సాతానును ఆరాధిస్తూ ఉన్నారు. Satan offers all material blessings. మరి సాతానేమో భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Thinking that God is giving material blessing, people ignorantly worship Satan. ఇక భూ సంబంధమైన ఆశీర్వాదాలు మరి ఇస్తున్నాడు గనక ప్రజలు అజ్ఞానంగా సాతానునే ఆరాధన చేయటం, పూజించడం మొదలుపెట్టారు. And Satan began to appear himself as angel of light. మరి సాతాను అప్పుడు తను తానే ఉన్నతంగా ఎంచుకొని వెలుగు దూతగా మరి కనబరుచుకోవడం మొదలుపెట్టాడు. Satan appeared like Jesus. మరి సాతాను యేసు వలె వేషధారణ వేసుకున్నాడు. Satan appeared like Holy Spirit. The spirit of Satan appeared like Holy Spirit. మరి సాతాను యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ వలె ప్రత్యక్షపరచుకోవడం జరిగింది. And then there comes another gospel. అప్పుడు మరి యొక్క సువార్త అనేది బయలు వెళ్ళింది. 2 Corinthians chapter 11 verse 3 and 4 please read. దయచేసి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. 3 and 4. 3 and 4. 3-4 వచనాలండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. Here we find another Jesus, another gospel, another spirit. ఇక్కడ మనం చూస్తే మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ,
మరి ఒక సువార్త. Look how cunningly Satan entered into the church of God. చూడండి, ఇక్కడ సాతాను ఎంత తంత్రయుక్తంగా సంఘములోనికి ప్రవేశించాడు. Just like he destroyed people of Israel, Satan also enters into the church of God. ఏ ప్రకారంగా ఇశ్రాయేలు జనాంగాన్ని సాతాను పాడు చేశాడో, నాశనం చేశాడో, అలాగే యేసుక్రీస్తు యొక్క సంఘములోని కూడా ప్రవేశించాడు. That's what Paul warns the church of God. అందుకే దేవుని సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. 2 Thessalonians chapter 2, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అండి, verse 7 to 11. 7 నుండి 11 వచనాలు చదువుకుందాం. 2 Thessalonians chapter 2, verse 7 to 11. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. Up to 11. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. Here Paul says, even in the first century, the mystery of iniquity is already working now. మరి ఆది శతాబ్దంలోనే అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నది ఏమిటంటే, క్రీస్తు విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే కార్యము చేస్తోంది. It does through miracles, lying wonders. మరి సజీవమైన సూచక క్రియల ద్వారా, అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా. So these days we find miracles are taking place. మరి ఈ దినాలలో మనం గమనించి చూస్తే అద్భుతాలనేవి చోటు చేసుకుంటున్నాయి. We think that all these miracles are from God. మనమందరం కూడా భావిస్తున్నది ఏంటంటే ఇవన్నీ కూడాను దేవుని నుండి కలిగేవే అని. We may think it's all from the Spirit of God. మనం అనుకుంటాం ఇదంతా కూడా దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్నది అని. But we have to find out whether it is from the Spirit of God or from another spirit. కానీ మనం గమనించి చూడాల్సిన విషయం ఏంటంటే, ఏమిటి ఇవన్నీ కూడా దేవుని ఆత్మ నుండి జరుగుతున్నాయా, లేకపోతే సాతాను యొక్క ఆత్మ నుండి జరుగుతున్నాయా? Another spirit is working. మరి యొక్క ఆత్మ క్రియ చేస్తోంది. If we do not pay attention very clearly, another spirit is ready to take over the church. మీరు గనక జాగ్రత్తగా మరి వ్యవహరించినట్లయితే మరి యొక్క ఆత్మ సంఘమును తన ఆధీనంలోనికి తీసుకునే ప్రమాదం ఉంది. I have seen several ministers under the influence of another spirit. మరి అనేక మంది దైవ సేవకులైన వాళ్ళు మరి యొక్క ఆత్మ చేత ప్రభావితమైన వాళ్ళను నేను ఎంతో మందిని చూశాను. I would like to tell you one incident for your information. మీకు సమాచారం ఇవ్వటం కొరకు ఒక్క సంఘటన మీతో పంచుకుంటాను. I was preaching in Kerala, Tiruvalla. నేను కేరళ రాష్ట్రంలోని తిరువల్ల అనే ప్రాంతంలో బోధిస్తూ ఉండిన. It was a big meeting, several thousands people were there. మరి అది చాలా పెద్ద మహాసభ అండి, వేల కొలదిగా జనాలు వచ్చారు. So one night after preaching, when I came to room, an elderly pastor came to me. మరి ఒకనాటి రాత్రి నేను బోధించి నా గదిలోనికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాస్టర్ గారు నా గదిలోనికి వచ్చారు. He is known to me and he is older. He is about 12 years older than me, and he was in the ministry at that time for about more than 42 years. మరి నాకంటే 12 సంవత్సరాలు పెద్దవాడు, ఎన్నో సంవత్సరాలుగా సేవలో ఉన్నవాడు, సుమారు 42 సంవత్సరాలు పరిచర్య జరిగించిన వ్యక్తి ఆయన. So he came at 11 o'clock in the night, and after preaching I came to my room. He came at that time and he said, "You check my spirit." మరి సుమారు రాత్రి నేను బోధించిన తర్వాత 11-20 నిమిషాలు కావస్తుంది. నా గదిలోనికి నేను వెళ్ళిపోయాను. ఈయన గారు గదిలోనికి వచ్చి, అయ్యా
నా ఆత్మను కాస్త పరీక్షించండి అని అడిగాడు. I was surprised. నేను ఆశ్చర్యచకితునైపోయాను. He's a senior servant of God, known servant of God. Under him there are several servants of God. అతడు బాగా పేరు మోసిన మరి పాస్టర్ గారు, మరి ఆయన కింద అనేక మంది తర్బీదు తీసుకున్న ఇతర సేవకులు ఉన్నారు. 42 సంవత్సరాలుగా పరిచర్య చేసిన ఆయన. I said, why are you asking me to test your spirit? నేను అన్నాను, అయ్యా మీరు ఎందుకు ఇలాగా నా ఆత్మను పరీక్షించండి అని అడుగుతున్నారు అని చెప్పాను. Then he said, I was sitting on a fasting for 40 days. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగోనండి నేను 40 రోజులు ఉపవాసంలో కూర్చున్నాను అన్నాడు. And at the end of the 40th day, I got an anointing. మరి 40వ రోజు నేను ఒక అభిషేకాన్ని పొందుకున్నాను అన్నాడు. After that anointing, whomsoever I pray, all are healed. ఇక ఆనాటి నుండి అభిషేకం పొందుకున్న నాటి నుండి నేను ఎవరి మీద చేతులు పెట్టినా కూడా వాళ్ళు అభిషేకించబడుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు అని చెప్పాడు. All the sick people are healed. అందరూ అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ బాగవుతూ వచ్చారు. Even when people come to me, before they tell me, I come to know their sicknesses. ఇక ప్రజలు నా దగ్గరికి వచ్చి వాళ్ళు అడగడానికంటే ముందుగానే వారి బలహీనతలు ఏమిటో నేను తెలుసుకోగలుగుతున్నాను. When I preach in a meeting, from the stage itself, I come to know what are the sicknesses in them. మరి నేను వేదిక మీదకి రాగానే ప్రజల యొక్క అనారోగ్య పరిస్థితులు ఏంటివో ఊరికనే నాకు తెలియజేయబడుతుందని చెప్పాను. And I get their names and I call out their name and they are healed. మరి వారి పేర్లు సహితం బయలుపరచడం జరిగింది. నేను వారికి స్వస్థతనిస్తూ వచ్చానని చెప్పాడు. Then now people are coming in hundreds and in always people are waiting in front of my house. ఇక నా ఇంటి ముంగిట వందల కొలదిగా ప్రజలు ఎప్పుడు కూడా ఎదురు చూపులు చూస్తూ ఉండినారని చెప్పాడు. And plenty of money is also coming. అలాగే సమృద్ధి అయిన ధనం కూడా రావటం మొదలైందని He said, this month itself I put 1,32,000 in the bank. ఆయన అన్నాడు, ఇదిగోనండి ఈ సమయంలో ఈ నెలలోనే ఈ నెలలోనేనండి 1,32,000 నేను బ్యాంకులో జమ చేశానని చెప్పాడు. People come and put 10,000, 20,000 in bundles. మరి ప్రజలు వచ్చేసి 10,000 కట్టలు, 20,000 కట్టలు మరి కానుక పెట్టెలో వేస్తుండేవాళ్ళు. I said, what's the problem? నేను అడిగాను, మరి అలాంటప్పుడు ఏంటి సమస్య? Then he said, last 2 weeks I get thinking, I am praying for their healing, I am praying for their visa, they get visa and job and marriage, but they are not coming to me for repenting from their sins. మరి గత 2 వారాలుగా ప్రజలు ఉద్యోగం కొరకు నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను. 2 weeks I am getting a thought. 2 వారాలుగా నా లోపలికి ఒక తలంపు వచ్చింది. ఏంటంటే ప్రజలు వీసా కొరకు వస్తున్నారు, వాళ్ళకి వీసా కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు దొరికిపోతుంది, వివాహం కొరకు వస్తున్నారు, ఉద్యోగం కొరకు వస్తున్నారు, ఇవన్నీ కూడా జరిపించబడుతున్నాయి. But nobody is asking about their sinful life and salvation. కానీ అలాగ వచ్చిన వారిలో ఎవరిలో కూడా మారు మనసు అనేది కానరావటం లేదు. మరి వాళ్ళ పాపముల గురించి పశ్చాత్తాపడటం అనేది నాకు అగుపించడం లేదని For the last 2 weeks this thought is coming to me. మరి గత 2 వారాలుగా ఇలాంటి తలంపు ఒకటి నాలోనికి వస్తుంది అని చెప్పాడు. Then I felt a feeling I should go, and somebody pressing me or telling me, go to Captain Samuel and test your spirit. ఇక అలాంటి గడియలో నన్ను ఎవరో బలవంత పెడుతున్నారు, ఇదిగో నీవు క్యాప్టెన్ శామ్యూయల్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అని చెప్పాడు. Test your spirit. నా ఆత్మను పరీక్షించుకోమని చెప్పి. That's why I came. అందుచేతనండి నేను వచ్చానన్నాడు. He is an elderly man. I said, let's sit and pray. ఆయన పెద్దవాడు, మరి మంచిదండి కూర్చుందాం ప్రార్థన చేయటానికి అన్నాను. It was about 12 o'clock in the night. మరి రాత్రి 12 గంటలకు కావస్తుందండి అప్పుడు. So we praying, I just put my hand and immediately he was shaken. మరి నేను ఆయన మీద తల మీద చేయించగానే వెంటనే ఆయన కదిలిపోయాడు. Then I found the spirit was not the right spirit. అప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఆయనలో ఉన్న ఆత్మ సరి అయిన ఆత్మ కాదని. I said, please go and take rest and I'll call you in the morning. నేను అన్నాను, అయ్యా మీరు ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రేపు ఉదయాన్నే మిమ్మల్ని పిలుస్తానని చెప్పాను. Because he's a senior pastor. ఎందుచేతనంటే ఆయన చాలా a great preacher. మరి గొప్ప బోధకుడండి, మరి పెద్ద సేవ చేసిన అయ్యగారు ఆయన. So when he went to sleep, I began to pray with the Lord. Lord, why this has happened to this great man? మరి ఈయన వెళ్ళిన తర్వాత నేను ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేశాను, తండ్రి ఇలాంటి గొప్ప బోధకునికి ఇలాగ ఎందుకు జరిగింది అని అడిగాను.
Then the Lord told me that He wanted to shine in the ministry. అప్పుడు ప్రభు నాతో చెప్పింది ఏంటంటే అతడు తన సేవలో ఒక్క వెలుగు వెలగాలని కోరుకున్నాడు. He was not happy with his ministry. He wanted to shine. ఆయనకు అప్పగింపబడిన పరిచర్యలో మరి తృప్తి లేక ఒక వెలుగు లాగా ప్రకాశించాలని కోరుకున్నాడు. So the shining spirit shined him. ఇక వీళ్ళు ప్రకాశించుతున్న ఆత్మ ఆయనలోనికి వచ్చేసింది. So 4 o'clock I called him. 4 గంటలకు ఆయన పిలిచాను. In the 4 o'clock in the morning I called him. ఉదయకాలం 4 గంటలకు పిలిచానండి. And I said, you tell me what was the purpose of sitting for fasting? నేను అడిగాను, అయ్యా మీరు 40 రోజుల ఉపవాసంలో కూర్చోవడం వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏంటి? And did you commit any mistake? మరి ఆ టైంలో ఏ సమయంలో ఏమైనా పొరపాట్లు చేశారా? Then he said, I remember 2 mistakes. ఆయన అన్నాడు 2 పొరపాట్లు చేసినట్టుగా నాకు గుర్తుందండి అన్నాడు. On the 33rd day 2 pastors came and asked me, are you drinking only water? మరి 33వ రోజు ఉపవాసం నాడు 2 పాస్టర్లు వచ్చి నన్ను అడిగారు, ఏమండి మీరు నీళ్ళే త్రాగుతున్నారా అని అడిగారు. He said, I used to take 1 glass of kanji, that is, rice water, in the evening. ఆయన అన్నాడు, సాయంకాలం వేళనండి మరి ఒక గంజి గ్లాసుడు నేను తీసుకుంటున్నానని చెప్పాడు. Not rice, kanji, గంజి తెలుసు కదండి మీకు, అన్నం వారిస్తే వచ్చేది. Yeah. ఆ గ్లాసుడు గంజి సాయంకాలం వేళ పుచ్చుకుంటున్నానని చెప్పాడు. Always I drink water, but in the night I used to drink 1 glass of ganji. మరి ఎప్పుడూ నీళ్ళే తాగుతుండేవాడిని కానీ రాత్రి వేళ ఒక్క పూట కొరకు మాత్రం గ్లాసుడు గంజి తాగుతూ ఉన్నానని చెప్పాడు. Then again in the evening, on 37th day, another 2 pastors came and asked me the same question. మరి 37వ రోజు ఉపవాసం ఉన్నప్పుడు 2 పాస్టర్లు వచ్చి అదే ప్రశ్న మరలా వేశారు. I told them only water. వాళ్ళకు కూడా నేను నీళ్ళే తీసుకుంటున్నానని చెప్పాను అన్నాడు. I said, are you ready to confess that you were drinking kanji also? మరి మీరు గంజి త్రాగుతున్నారన్న సంగతిని ఇప్పుడు పశ్చాత్తాపడి ఒప్పుకుంటారా అని అడిగారు. He said, I will take a mic set and declare publicly that I told this lie. మరి ప్రజలందరి ఎదుట మైకు మరీ పెట్టేసి ఇదిగో గంజి విషయంలో నేను అబద్ధం ఆడానని చెబుతానన్నాడు ఆయన. Then he said, what is the purpose of your fasting? ఆ తర్వాత నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఉపవాసం ఉండడానికి ఉద్దేశ్యం ఏంటండి అన్నాను. He said, I wanted to shine in the ministry. ఆయన అన్నాడు, ఇదిగోనండి నా సేవలో ఒక్క వెలుగు వెలిగిపోవాలని కోరిక వచ్చింది. I was very dull and I thought I get an anointing, then I'll get a good name and people will praise me. I wanted to shine. ఇక నేను నా పరిచర్య మరి పెద్దదైపోయి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఇక ఎవరి నోట చూచినా అయ్యగారు అయ్యగారు అని అనిపించుకునే ఒక వెలుగు వెలగాలని అనుకున్నాను అన్నాడు. I said, that was the mistake. అప్పుడు ఆయనతో అన్నాను, అదే మీరు చేసిన పొరపాటు. The shining spirit came and shined you. ఇక మరి వెలిగే ఆత్మ వచ్చి మీలోనికి ప్రవేశించింది అని చెప్పాను. Then we began to pray. ఆ తర్వాత మేము ఇరువురం ప్రార్థన While we were praying, after about 5 minutes, that spirit appeared in him. మరి 5 నిమిషాలు ఇలా ప్రార్థన చేసిన పిదప ఆయన లోపల ఈ ఆత్మ ప్రత్యక్షమైంది. And I fought about 40-45 minutes with that wicked spirit. ఆ దుష్ట ఆత్మతో సుమారు 40-45 నిమిషాలు నేను పోరాటం చేయాల్సి వచ్చింది. And that spirit said, you do not know how many people have been anointed by me. మరి ఆ దుష్టాత్మ ఏమన్నాడంటే, మీకు తెలియదు నేను ఎంత మందిని అభిషేకించాను. In America, in other parts of the world, in India, in different states, how many people I anointed. మరి అమెరికా దేశంలోను, కెనడా దేశంలోను, భారతదేశంలోను ఎంతమంది సేవకులను నేను అభిషేకించాను అని చెప్పాడు. It was a terrible fight. అది ఒక భయంకరమైన యుద్ధంలాగా ఉండింది. After 45 minutes or 48 minutes, that spirit subdued. మరి 45-48 నిమిషాలు భయంకర పోరాటం చేసిన తర్వాత ఆ దుష్టాత్మ లోబడడం మొదలైంది. Then I cast out that spirit in the name of Jesus Christ. అప్పుడు యేసుక్రీస్తు నామములో ఆ దుష్టాత్మను బయటికి వెళ్ళగొట్టేశాను. Then that old man began to cry and say, I want the baptism of the Holy Spirit again. మరి ఆ వృద్ధుడైన
గొప్ప దైవజనుడు ఏడుస్తూ అన్నది ఏమిటంటే, అయ్యా నేను మరలా సరి అయిన ఆత్మను పొందుకోవాలని ఆశ ఉందన్నాడు. And we prayed together. After about an hour's prayer, the Lord filled him with the Holy Spirit. మేమిరువురం కలిసి ప్రార్థన మొదలుపెట్టాం. సుమారు ఒక గంట అయిన తర్వాత దేవుని నిజమైన ఆత్మ చేత దైవజనుడు నింపబడ్డాడు. Then he stood up and kept his hand on his chest and I said, Lord, I don't want any shining ministry. Do not take away your Holy Spirit from me till I die. మరి ఆయన ఈ విధంగా సరి అయిన ఆత్మ చేత నింపబడ్డ తర్వాత లేచి నుంచొని గుండెల మీద చేయి పెట్టుకొని ఏమని అన్నాడంటే, ఓ ప్రభువా, నాకు వెలిగే పరిచర్య ఏది వద్దు గాని నా జీవితం యొక్క ఆఖరి శ్వాస వరకు నీ ఆత్మను కాపాడుకునే కృప దయచేయమని వేడుకొన్నాడు. That man is even alive today. ఆ మనుషుడు ఇప్పటి కూడా సజీవంగా ఉన్నాడండి. I praise and thank God for delivering that man from that wicked spirit who appeared as angel of light in him. మరి ఆయన లోపలికి మరి ప్రకాశించున్న ఆత్మ మరి ఆయనను ఆవరించి మరి దాని నుండి విడుదల కావడాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. So another spirit is working in the churches today. ఈనాటి సంఘాలలో మరి యొక్క ఆత్మ అనేది పని చేస్తోంది. I want to tell you one of my own experience. నా స్వానుభవాన్ని ఒకటి మీకు మరలా చెబుతాను. I say this so that you may be properly guided. ఎందుకంటే ఈ విషయం ద్వారా మీరు సరి అయిన మార్గదర్శకత్వంలో ఉండడం కొరకు I was చెబుతున్నాను. preaching in Kottayam, Kerala. నేను కేరళలోని కోటాయం అనే ప్రాంతంలో బోధిస్తుండే. Maybe 25,000-30,000 people. సుమారు 25,000-30,000 మంది కూడుకున్న సభ అది. Majority of them are believers and pastors. అత్యధికులు వారిలో పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారండి. It was 7 days meeting. అది 7 రోజుల సభలండి. Usually the choir sing the song and then later on when preaching time comes, I tell people to rise up and sing the chorus of Hallelujah. మరి ఆరంభంలోనైతే సంగీత బృందం వారు కొన్ని పాటలు పాడతారు. ఆ తర్వాత వర్తమానం ఇవ్వడానికి నాకు సమయం ఇచ్చినప్పుడు నేను సాధారణంగా అందరినీ లేపి హల్లెలూయా అనే పల్లవి పాడించడం వాడుకనమాట. On the third day, the choir completed their singing, then I am on the stage. మరి 3వ రోజు సంగీత బృందం వాళ్ళు పాటలు పాడేశారు, నేనేమో వేదిక మీదకి వచ్చేసాను. And my translator, I was speaking in English, another brother was translating to Malayalam. నేనేమో ఆంగ్ల భాషలో ఇలాగే మాట్లాడుతున్నాను, మరి ఒక సహోదరుడు మలయాళ భాషలో తర్జుమా చేస్తుండినాడు. And they were all singing, and just in front of the stage there was a lady seated on a wheelchair. మరి అందరూ ఇలాగా హల్లెలూయా అనే పల్లవి పాడుతున్న సమయంలో వేదికకు ముందర ఒక చక్రాల కుర్చీలో ఒక స్త్రీ కూర్చొని ఉంది. Her head was also resting on the wheelchair. She could not even shake her head. మరి ఆవిడ తలను కూడా అటు ఇటు ఊపడానికి శక్తి చాలక ఆ చక్రాల కుర్చీ మీద అలాగే జాలువారింది. I felt pity on that lady. ఆ స్త్రీని చూడగా నాకు ఎక్కడలేని జాలేసి. All are standing, she is just in front of the stage. మరి అందరూ నిలబడుకున్నప్పుడు ఆవిడ వేదిక ముందు ఉంది. I just asked her in Malayalam, do you want to run? నేను మలయాళ భాషలో ఆవిడని అడిగాను, ఏమా నువ్వు పరిగెత్తాలని కోరుకుంటున్నావా అని అన్నాను. And she expressed slightly shaking her head. మరి చిన్నగా తలను అవునండి అన్నట్టుగా సైగ చేసింది. She is not able to move her hand or leg, anything. మరి ఆవిడ చేతులు గాని కాళ్ళు గాని తలకాయ గాని అటు ఇటు కదపలేని స్థితిలో ఉంది. I said, in the name of Jesus, rise up and run. నేను వెంటనే యేసుక్రీస్తు నామములో లేచి పరిగెత్తమని చెప్పాను. Because there is a 3 feet wide way in between the people, the men one side and sisters another side. మరి ఇలాగే పురుషులు పక్క స్త్రీలు మరో వంక కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలో 3 అడుగుల ఎడంతో ఒక పొడవైన దారి ఉండింది మధ్యలో. Immediately that lady got up and began to run up and down. ఇక తక్షణమే ఆ స్త్రీ ఆ కుర్చీలో చక్రాల కుర్చీలో లేచి ఆ మధ్య భాగంలో పరిగెత్తడం మొదలుపెట్టింది. Up and down. అటు ఇటు పరిగెడుతోంది ఇక. And then I came to know she was a pastor's wife. ఆ తరువాత నాకు తెలియవచ్చిన విషయం ఏంటంటే ఆవిడ ఒక పాస్టర్ గారి భార్య. 18 years she was on wheelchair. మరి 18 సంవత్సరాలుగా అలాగే ఆ చక్రాల కుర్చీలో ఉంది ఆవిడ.
when that miracle happened, I felt something good. మరి ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో నా మనసులో మంచిగా జరిగిందనే భావన వచ్చింది. A feeling that something good has happened. ఒక మంచిదే జరిగిందన్న ఒక భావన నాలోనికి వచ్చేసింది. Immediately, listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Immediately a wonderful anointing came upon me. ఆ వెనువెంటనే నా మీదకి ఒక అద్భుతమైన అభిషేకం దిగి వచ్చేసింది. Great power on me. గొప్ప శక్తి నా మీదకి వచ్చేసింది. My body is shaking, my leg is shaking. Great anointing. ఇక నా ఒళ్ళంతా వణుకుతోంది, మరి నా కాళ్ళన్నీ అటు ఇటు వణుకుతున్నాయి. గొప్ప అభిషేకం ఒకటి నా మీదకి దిగి. It's a big stage. అది విశాలమైన వేదిక అండి. I could not control. I am walking on the stage. ఇక నన్ను అదుపు చేసుకోలేక వేదిక మీద అటు ఇటు తిరుగుతూ ఉండినాను. People are worshiping God. ప్రజలేమో ప్రభుని ఆరాధిస్తూ ఉండినారు. Then I hear a voice. అప్పుడు నేను ఒక స్వరం విన్నాను. Preach the compassion of Jesus. ఇదిగో యేసు క్రీస్తు యొక్క కనికరమును గురించి బోధించు. I began to think. నేను ఇక ఆలోచించడం మొదలెట్టాను. Look at nearly more than 25,000 people in front of me. చూడండి, నా ఎదురుగా 25,000 కంటే అధిక జనాభా నిలబడుకు ఉన్నారు. Most of them pastors. వారిలో అనేకులు పాస్టర్స్. A miracle has happened just in front of them. మరి వారి ఎట్టెదుటేనే ఈ అద్భుత కార్యం చోటు చేసుకుంది. That to a pastor's wife. మరి అది కూడాను పాస్టర్ గారి భార్య బాగైంది. A voice telling me, preach the compassion of Jesus. ఇక ఒక స్వరం నాకు వినబడుతోంది. ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క కనికరమును గురించి బోధించు. After 2 minutes, 2 నిమిషాలైన తర్వాత a small voice. ఒక మెల్లనైన స్వరం వినబడుతోంది. You want to perform miracles or make disciples? ఏమిటి, నీవు అద్భుత కార్యాలు జరిగిస్తానని అనుకుంటున్నావా, లేకపోతే శిష్యులను చేయాలనుకుంటున్నావా? Immediately I said, I'll preach to make disciples. వెంటనే నేను చెప్పింది ఏంటంటే, నేను శిష్యులను చేసే బోధే చేస్తాను. Immediately that anointing went away. ఆ తక్షణమే నా మీదికి దిగిన అభిషేకం తొలగిపోయింది. You heard me? ఏమండి, నేను చెప్పిన మాట విన్నారా? The anointing came upon and telling me, preach the compassion of Jesus. ఆ అభిషేకం నా మీదికి దిగి యేసుక్రీస్తు యొక్క కనికరమును గురించి బోధించని చెబుతోంది. Then another still voice comes and tells me, do you want to perform miracles or make disciples? కానీ మరి ఒక మెల్లనైన స్వరం నాకు వినిపించింది. ఏంటంటే, ఏమిటి, నీవు అద్భుతాలను ప్రదర్శిస్తావా లేక శిష్యులను తయారు చేసే బోధ చేస్తావా? So by experience I know the power of another spirit. అందుకే అనుభవపూర్వకంగా మరి యొక్క ఆత్మ యొక్క అభిషేకం ఎలాగుంటుందో ఎరిగి మీతో చెబుతున్నాను. I thank God. If I would have continued to preach the compassion of Jesus, I would have become a very great preacher moving all around the world. ఒకవేళ గనుక ఆ స్వరం విని నేను అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే పరిచర్య గనుక కొనసాగిస్తే ఇప్పటికీ ప్రపంచమంతటా కూడా ప్రఖ్యాతి చెందిన బోధకునిగా చలామణి అయ్యేవాణ్ణి. Why that spirit came to me? ఎందుచేత ఆ ఆత్మ నా మీదికి వచ్చింది? Why God allowed that spirit to come to me? మరి ఎందుకని దేవుడు నా మీదికి ఆ ఆత్మ రావడానికి అనుమతించాడు? Through my humble ministry, I have seen hundreds of born blind who are healed. మరి నా చిన్న పరిచర్య అంతట్లో నేను చూసింది ఏంటంటే, పుట్టు గ్రుడ్డి వాళ్ళు అనేక మంది చూపు పొంది ఉన్నారు. Lame people walking and all kinds of miracles. మరి కుంటి వాళ్ళు నడిచారు, లెక్కలేనన్ని అద్భుతాలు జరిగాయి. In 5 places dead people were raised. 5 స్థలాలలో చనిపోయిన వాళ్ళు లేచారు. Even in doctor's table the dead people were raised. మరి డాక్టర్ల ఎదుట బల్ల మీద ఉంచబడ్డ శవం కూడా లేచి కూర్చుంది. All those time I used to have a broken heart.
మరి అలాంటి సందర్భాలన్నింటిలో నేను ఒక విరిగిన మనస్సు కలిగి ఉండినాను. Lord, you did this. ప్రభువా నీవే చేశావు నాయన. But on this particular day when that 18 years lady rose up and ran, I felt some happiness in me. కానీ 18 సంవత్సరాలుగా చక్రాల కుర్చీలో పడి ఉన్న ఈ పాస్టర్ గారి భార్య ఎప్పుడైతే బాగైందో నాలోనికి ఒక మంచి భావన మాదిరిగా ప్రవేశించింది. I did something great. That feeling. నేను ఒక గొప్ప కార్యం చేశానే అనే ఒక తలంపు వచ్చేసింది. When that thought came, immediately God allowed another spirit to come into me. ఎప్పుడైతే ఇలాంటి తలంపు నా తలకాయలోనికి వచ్చేసిందో దేవుడు మరి ఒక ఆత్మను అనుమతించాడు నా మీదకి రావడానికి. God allowed. దేవుడే అనుమతించాడు. I thank God for the Holy Spirit మరి దేవునికి who helped me to take the right choice. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నేను సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి కృపనిచ్చేశాడు. So beloved, in these days another spirit is working miraculously in the churches. అందుకే నా ప్రియులారా మీతో చెబుతున్నాను, ఈనాటి సంఘాలలో అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా మరి ఒక ఆత్మ సంఘాలలోనికి ప్రవేశించేశాడు. They are working. అవి పనిచేస్తూ ఉన్నాయి ఇప్పుడు. I tell you one more incident to make you understand. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మరొక సంఘటన చెబుతాను. I love you, that's why I share you this. మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నాను కనుక ఇవి అన్ని పంచుకుంటున్నాను. A preacher of Kerala came to me. కేరళ రాష్ట్రం నుండి ఒక బోధకుడు నా దగ్గరికి వచ్చి, He was about 40 years old and well qualified, having BTH and all other degrees. మరి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. మరి వేదాంత Nearly 40. సుమారు 40 సంవత్సరాలు ఉండొచ్చండి. మరి వేదాంత కళాశాల నుండి పట్టభద్రుడైన వాడు, ఇతర అర్హతలు యోగ్యతలు అనేకం కలిగిన వాడు. And he said he was sitting in fasting in Koilon with Suresh Babu. He got an anointing. మరి కొయిలోన్ అనే ప్రాంతంలో పాస్టర్ సురేష్ బాబు గారితో ఈయన కలిసి ప్రార్థించే వేళ ఈయన మీదకి ఒక అభిషేకం దిగి వచ్చింది. So wherever he goes, people are filled with the Holy Spirit. ఇక ఈయన గారు ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా నుంచునగానే ప్రజలు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతుండేవాళ్ళు. And he was ministering in Jabalpur. ఆయన జబల్పూర్ లో పరిచర్య జరిగిస్తూ ఉండినాడు. At that he came to conduct a big meeting in Jabalpur. మరి జబల్పూర్ లో ఒక పెద్ద మహాసభను జరిపించడం కొరకు ఆయన అటు వచ్చేసాడు. That preacher is from Kerala. ఈ బోధకుడు కేరళ రాష్ట్రానికి చెందినవాడు. And Jabalpur people said the AM Samali is there in Jammu, go there. మరి జబల్పూర్ లో ఉన్న ప్రజలు ఏమని చెప్పారంటే, ఇదిగో ఏం శామలయ్య గారు జమ్ములో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పారు. So he came there and he said, God has given me a great anointing. Wherever I preach, people in hundreds are filled with the Holy Spirit. ఇక ఆయన వచ్చి నాతో చెప్పింది ఏంటంటే, దేవుడు నాకు గొప్ప పరిచయం ఇచ్చాడు, గొప్ప అభిషేకం ఇచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వందల కొలది మంది ప్రజలు ఆత్మతో నింపబడతారని చెప్పాడు. I was very tired of preaching and I came to Jammu and we were planning to have a big meeting in Gariyala after 4 days. మరి 4 రోజులైన తర్వాత గరియాల ప్రాంతంలో సభలు ఉండినాయి. నేను అప్పటికే బోధించి అలసి సొలసి వచ్చేసాను, బాగా డసిపోయి ఉన్నాను. Then I thank God this preacher has come. He'll be a great help to me. ఇక నేను అనుకున్నాను, ప్రభువా నీకు స్తోత్రం కలుగును గాక, ఇలాంటి వేళ ఈ బోధకుడు నా దగ్గరికి రావటం జరిగిందని చెప్పి. So I told him, brother, after 4 days we have a big meeting. All the churches of Eastern Punjab will be gathering there. It's a great meeting. You can preach the word of God there. అప్పుడు ఆ సహోదరుడు నేను ఏం చెప్పానంటే, ఇదిగో సహోదరుడా, మరి 4 రోజులైన తర్వాత గరియాలలో మరి ఉత్తర పంజాబ్ ప్రాంతం నుండి అనేక మంది సంఘ విశ్వాసులు సేవకులు కూడుకుంటారు, మీరు అక్కడ బోధించవచ్చు అని చెప్పాను. So on the 4th day we reached there. ఇక 4వ రోజు అక్కడికి చేరుకున్నాము. And I told our pastors, this new pastor has come, he's a good preacher. He told me he's a good preacher. Please allow me to take rest this time. మరి నేను అక్కడ ఉన్న పాస్టర్లందరూ కూడా ఏమని చెప్పానంటే, ఇదిగో ఈ మంచి పాస్టర్ గారు వచ్చేసాడు, మరి నన్ను దయచేసి విశ్రాంతి తీసుకొనివ్వండి, ఈ 4 రోజుల సభల కొరకు ఈయన గారిని వాడుకోండి అని చెప్పాను. So I was resting in the pastor's house and the meeting was about 400 yards away from there. నేనేమో పాస్టర్ గారి గృహంలో విశ్రాంతి తీసుకుంటుండినాను.
పాస్టర్ గారి ఇంటికి 400 గజాల ఆవల ఈ సభా స్థలి ఉండింది. Thousands of people are there. వేల కొలది మంది సభలో కూర్చున్నారు. So the songs were on, and the time of his preaching was nearing. ఇక పాటలన్నీ ముగించబోయే వేలైంది. ఇక ఈయన గారు బోధించే సమయం సమీపించింది. I felt some restlessness in me. అప్పుడు నా లోపల ఎక్కలేని మరి ఒక నెమ్మది లేని తనం ప్రవేశించి I immediately put on my shirt and went there. ఇక నేను లాల్ చేసుకుని త్వరగా ఆ సభాస్థలికి వెళ్ళాను. That pastor near the stage was just shaking like a snake. ఇక ఈ పాస్టర్ గారు ఏంటంటే ఆయన చెయ్యిని And his body. ఆయన శరీరాన్ని అండి ఇలాగ పాములాగా అటు ఇటు ఊగిస్తున్నాడు. Immediately, by the Spirit of God, I went and rebuked that spirit. వెంటనే దేవుని ఆత్మ చేత అక్కడికి వెళ్ళి ఆ ఆత్మను గద్దించాను. And it appeared and said, we are 252 spirits. మరి ఆయన లోపల ప్రత్యక్షమైన దుష్టాత్మలు ఏమంటున్నాయంటే మేము 252 మందిమి అని అంటున్నాయి. We make people to stand up. మేము ప్రజలను నిలబడేటట్టుగా చేస్తాం. And we tell them to lift up their hands. ప్రజలందరినీ కూడా తమ చేతులు బార్లాగా ఇలాగా ఎత్తమని చెప్తాం. And then through their fingers we enter into them. ఇక వాళ్ళు ఇలాగా చేతులు ఎత్తినప్పుడు వాళ్ళ వేళ్ళ గుండా మేము లోపలికి ప్రవేశిస్తామని చెప్పారు. And then they speak in tongue. అప్పుడు వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడతారు. This happened publicly before thousands of people. ఇదండి వేల కొలది మంది ప్రజలు చూస్తుండగా ఎదురుగా జరిగిన సంఘటన. And it was a terrible fight. అది భయంకరమైన యుద్ధమై ఉండింది. And finally we cast out that spirit. ఆఖరిగా ఆ దుష్టాత్మను మేము వెళ్ళగొట్టాం. That preacher said, no one ever found out this spirit. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఈ ఆత్మను కనుగొనలేకపోయారని చెప్పాడు. Wherever I went, great revival. ఎక్కడెక్కడికి వెళ్ళినా గొప్ప ఉజ్జీవం ఉండిందని చెప్పాడు. Then I asked him, brother, what was the intention of your 40 days fasting? నేను అప్పుడు అడిగాను, సహోదరుడా 40 రోజుల యొక్క ప్రార్థన వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏంటిది? He said, I want to have something special. ఆయన అన్నాడు, నేను ఒక ప్రత్యేకమైన మనిషిగా చలామణి కావాలనుకున్నాను. You know, that man has went away disappointed from there. మరి అక్కడి నుండి ఎంతో నిరుత్సాహంతో ఆ సహోదరుడు ఆ చోటు వదిలిపెట్టాడు. A biblical graduate, మరి వేదాంత పరంగా పట్టభద్రుడైన సేవకుడు how he has caught with another spirit. మరి ఏ ప్రకారంగా మరి ఒక ఆత్మ చేత పట్టబడ్డాడు. To conclude, I want to tell you one more thing. ముగింపులో మరి ఒక్క విషయం మీతో పంచుకుంటాను. While we were in Coimbatore, we heard about the International Prayer Center of Brother Dinagaran. మరి మేము కోయంబత్తూరులో ఉన్న వేళ మరి అక్కడ అంతర్జాతీయంగా మరి సేవకుడైన దినకరన్ గారు గురించి విన్నాం. I know Dinakaran when he was bank manager and then he came out for the ministry. I know all those things. మరి పాస్టర్ బ్రదర్ దినకరన్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన బ్యాంకులో పనిచేస్తున్న వేళ నుండి ఎప్పుడు ఆయన పరిచర్యకు వచ్చాడు ఏంటా అని అన్నీ నాకు తెలుసు. I do not know all about him, but many of the things. మరి అన్నీ కాకపోవచ్చండి, చాలా విషయాలు నాకు తెలుసు. So I went to that international center. ఆ అంతర్జాతీయ కేంద్ర స్థలానికి నేను వెళ్ళాను. With me about 42 pastors from Coimbatore, Tamil Nadu. మరి నాతో పాటు కోయంబత్తూరు తమిళనాడులోని 42 మంది పాస్టర్స్ కూడా వెంట ఉండినారు. When we went to that Bethesda pool, మేము ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళాం. Bethesda pool. There I saw people are putting coins, 5 rupee, 10 rupee coins, and there are about 15-20 kgs of coins are in the water there. మరి ప్రజలేమో 5 రూపాయల నాణాలను 10 రూపాయల నాణాలను ఆ నీళ్ళలో గిరాటు వేస్తున్నారు. సుమారు 25 కేజీల నాణాలు
దాంట్లో ఉండినాయేమో. The water is plain. మరి నీళ్ళేమో తేటగా ఉన్నాయి. Just like Hindus put money in rivers or in other places, in the same way they are putting coins there. ఎలాగైతే హైందవ సహోదరి సహోదరులు నది చూడగానే నాణాలు గిరాటు వేయటం, ఇంకేదైనా పవిత్ర జలాలు చూడగానే మరి రూపాయలు పడేయటం లాంటివి చేస్తున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. I asked the in charge there, how people put this money here? అక్కడ బాధ్యతగా ఉన్న ఒక వ్యక్తిని అడిగాను, మరి ఎలాగ ఈ ప్రజలు ఈ నాణాలు ఇలాగ వేస్తున్నారని అడిగాను. They said they pray in the name of Dinakaran and put this money so that they get healing, they get blessing and all those things. ఆయన చెప్పింది ఏంటంటే దినకరన్ గారి పేరు చెప్పేసి ఇదిగో ఈ నాణాలు ఇలా గిరాటు వేయగానే మాకున్న రోగాలు బాగవుతున్నాయి, మా మొక్కుబళ్ళన్నీ కూడా పూర్తవుతున్నాయి అని చెప్పేసి. Then I said, who all come? మరి ఎవరెవరు వచ్చారని చెప్పారు. He said Hindus, Sikh, Muslims, Christians all come. ఆయన అన్నాడు హైందవులు వస్తున్నారండి, సాయిబులు వస్తున్నారు, మరి తెలుగు వాళ్ళు వస్తున్నారు, తమిళ వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారని చెప్పాడు. All religious people. అన్ని మతాలకు చెందిన ప్రజలు వస్తున్నారు. Then I went to a place where the seventh spot where Jesus fell. ఆ తర్వాత 7 స్థలాలలో యేసయ్య సిలువ ఎలా పడవేశాడు మోసాడన్న చోటుకి చేరుకున్నాను. In all those places, the idol of Jesus is there and an angel there and offering boxes are also there. మరి 7 స్థలాల్లో కూడాను యేసు ప్రభు విగ్రహం ఒకటి ఉంది, ఆయన ప్రక్కన దేవదూత ఒక విగ్రహం ఉండింది, ఇక ప్రజలు దాడుతూ ఉండినారు. Offering boxes. ఆ కానుక పెట్టెలు కూడా పెట్టబడి ఉన్నాయి. There is certain you can put your offering here and pray. మీరు ఈ కానుక పెట్టెలు అర్పణ అర్పించి ఇక్కడ ప్రార్థన చేయొచ్చు. Then another place when vision center. మరి ఒక స్థలం ఏంటంటే దర్శనాలతో కూడిన స్థలం. There it is written, if you pray from here, whatever you pray, God will answer. ఈ చోట నుండి మీరు ఎలాంటి ప్రార్థన చేసినా కూడా దేవుడు నిశ్చయంగా వింటాడన్నారు. Put your offering in the boxes and pray. మీరు ఆ కానుక పెట్టెలో మీ అర్పణ అర్పించేసి ప్రార్థన చేయండి. When I went there, hundreds of people were kneeling and praying. మరి నేను అక్కడికి చేరుకునే సరికల్లా వందల కొలది మంది ప్రజలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండినారు. Then another place they took me to a mercy seat place. ఆ తర్వాత నన్ను వాళ్ళు కరుణాపీఠం ఉండే చోటికి తీసుకుని వెళ్ళారు. There is a mercy seat, an ark, and there it is written, you write your prayer point and put it this. మరి ఆ కరుణాపీఠం అనే స్థలం దగ్గర ఏమని రాయబడిందంటే మీ ప్రార్థన విన్నపాన్ని రాసి ఇక్కడ వేయండి. Put it in that. ఆ పెట్లో వేయండి. And hand over to that friend sitting there, seated there, and with the donation, you put it there. మరి అక్కడ కూర్చున్న సహోదరునికి ఆ విన్నపాన్ని అందిస్తూ మీ యొక్క విరాళాన్ని కూడా ఇవ్వాలి. Then I asked that friend, brother seated there, how much is the donation? నేను అక్కడ కూర్చున్న సహోదరుని అడిగాను, సహోదరుడా మరి ఎంత విరాళం ఇవ్వాలేంటి అని He said minimum 1 lakh. ఆయన అన్నాడు కనీసం 1,00,000 రూపాయలండి. So along with your prayer, you have to give 1 lakh, and they will put that prayer inside that mercy seat, and your prayer will be answered. ఇక మీరు ఈ 1,00,000 రూపాయల విరాళం ఇచ్చేసి మీ విన్నపాన్ని గనుక ఇచ్చేస్తే ఆ కరుణాపీఠం ఉన్న చోట పెడితే మీ ప్రార్థన వినబడుతుంది అని చెప్పారు. Then again I went to another place, Golden Key. ఆ తర్వాత మరి ఒక స్థలానికి నేను వెళ్ళాను, అదేంటంటే బంగారపు తాళపు చెవి ఉన్న చోటికి. There it is written, if you take this key and keep anywhere in your business place, in your anywhere, that key will open blessings for you. మరి బంగారపు తాళపు చెవిని కొనుక్కొని మీరెక్కడెక్కడికి వెళ్ళినా, వ్యాపార స్థలమైనా, ఉద్యోగ స్థలమైనా, ఇల్లైనా, ఎక్కడ ఉన్నా మీ కొరకు ఆశీర్వాదాల తలుపులు బార్లాగా తెరుచుకుంటాయి. You just keep this golden key and all blessings will open to you. మీరు ఈ బంగారపు తాళపు చెవిని కాస్త మీ దగ్గర ఉంచుకోండి, ఇక ఆశీర్వాదాలు తెరవబడతాయి అని చెప్పారు. And I asked him how much money for this golden key. అప్పుడు అడిగాను ఆయన్ని, మరి ఈ బంగారపు తాళపు చెవికి ఎంత ఇవ్వాలి ఏంటి అని అడిగాను. He said minimum 2 lakh rupees. అయ్యా కనీసం 2,00,000 రూపాయలు విరాళం ఇవ్వాలి. If you go today, you can see all these things. మీరు నేడు కూడా వెళ్ళి చూస్తే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఉంటాయి. I began to cry before the Lord.
నేను ప్రభు ఎదుట ఏడవడం మొదలుపెట్టాను. Lord, it would have been good if Dinakaran would not have born on this earth. ప్రభువా, ఒకవేళ దినకర్ అనే మనిషి భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేదేమో అని ఏడ్చాను. The people of God are being drawn to materialism and idol worship. మరి దేవుని సేవకులైన వాళ్ళు భూ సంబంధమైన ఆశీర్వాదాల వెనుక, విగ్రహాల వెనుక పడి తిరుగుతున్నారు. I sent a message from there to Paul Dinakaran, మరి his son. అక్కడి నుండి ఆయన కుమారుడైన పాల్ దినకరన్ గారికి ఒక సందేశం పంపించాను. I said, if you continue this wretched things, I am going to publicly disclose everything and tell people of God to shun away from you. మరి ఒకవేళ ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిచర్యను ఇలాగే కొనసాగిస్తే ఒక సమయం వస్తుంది, బహిరంగంగా మిమ్మల్ని భ్రష్టు పట్టించే విధంగా మాటలు పలకవలసి వస్తుందని చెప్పాను. I am waiting for his reply. నేను ఆయన జవాబు కొరకని ఇంకా ఎదురు చూస్తున్నాను.